నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అధికార్ న్యూస్ స్టూడియో నుండి. ప్రతిపాడు నియోజకవర్గంలో వేస్తున్న రోడ్లు క్వాలిటీ కొరతతో అల్లాడుతున్నాయంటూ ఇటీవల ప్రతిపాడు మండలం మెట్టిచింత నుండి పులుగో ప్రాంతానికి వెళ్ళే ఒక ఆర్ఎన్బి రోడ్డు వేసిన 10 రోజులు కూడా లేదంటూ స్థానికుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి వైరల్గా మారింది. అయితే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రోడ్డులను పట్టించుకోలేదన్న కారణంతో 2024 ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక ఆర్ఎన్బి రోడ్లు శాంక్షన్ అయి వాటి నిర్మాణం కూడా చేపట్టారు. ఈ కోవలో రోడ్డు నిర్మించే ప్రాంతంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో, అధికారుల పర్యవేక్షణ లోపమో, నాయకుల అవగాహన లోపమో మొత్తానికి కాంట్రాక్టర్లు రోడ్లు వేసుకుంటూ పోతున్నారు. కానీ ఆ రోడ్లు వేసిన 10 రోజులు కూడా ఉండటం లేదంటూ ఆరోపణలు అనేకమైనవి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గం 4 మండలాల్లో రోడ్లు నిర్మాణం చేపట్టారో దాన్ని ఖచ్చితంగా అధికారులు పర్యవేక్షించాలి, కూటమి ప్రభుత్వ నాయకులు పరిశీలించాలి. ఎక్కడైతే రోడ్లు నిర్మాణం లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించి తక్షణమే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మనం చూడబోయే ఆ రోడ్ల వెంబడి ప్రయాణించే గిరిజనులు, ఓ స్థానికుడి ఆవేదన వినే ప్రయత్నం చేద్దాం. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుంటూ మీ అధికార్ న్యూస్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఓసారి రోడ్డు కోసం బాగా కొంచెం ఆలోచించి ఆ పోసిన ఆ కాంట్రాక్ట్ ఎవడో కానీ ఆయన తీసుకొచ్చి కొంచెం బాగా పోయమని చెప్పండి. అంతేనండి, మాకేం కోరుకునేది లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం అండి. ఇక్కడ లోకల్ మెడిసింత అని ఒక గ్రామం ఉందండి. మెడిసింత నుంచి ఉలుగోలకి ఇలాగ మనకి తార్ రోడ్డు ప్యాస్ అయిందండి. పోసి ఎన్నో లేదో అవుతలేదండి, 10 రోజులు అవుతుందండి. జస్ట్ 10 రోజులు అవుతుందండి. ఈ 10 రోజుల్లోని మన ఈ ఉమ్మడిగా మన కూటమి ఈ ప్రభుత్వంలో పోసిన రోడ్డు రండి. ఇది ఒకసారి బాగా చూడండి. ఒకసారి ఇలా చూపించాము. ఒకసారి రోడ్డు ఒక్కసారి ఇలా చూడండి. ఇలా చూడండి. ఇదిగోనండి, ఏం కాదండి. పైన 2 చిన్న పోతండి, అంగుళం కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా పెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి, అలా వచ్చేస్తుంది. ఇలా చూడండి. ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఇంత దారుణం ఏంటండి పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి బాగా చూడండి. ఒకసారి లేకపోతే మీ సీఎం గారితో మాట్లాడండి. ఒకసారి బాగా చూడండి. పవన్ కళ్యాణ్ గారు, మేము కోరుకునేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రతి గ్రామానికి, ప్రతి మండలంలో కూడా, ప్రతి ఎక్కడ గిరిజన ప్రాంతంలో అవ్వచ్చు, ఎక్కడంటే అవ్వచ్చు, ప్రతి దిక్కుని కూడా రోడ్లు పోసారండి. చాలా సంతోషం. మీరు వచ్చిన తర్వాత కూడా ఈ రోడ్లు వేయండి, మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక్క విషయం సార్, మీకు తెలియపోవచ్చు కదండి, వెంకాల ఈ కార్యకర్తలు వీళ్ళు చేసిన పనులు చూడండి ఒకసారి. వాళ్ళ లంచాలు ఇచ్చి లేకపోతే మేనేజ్ చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఈ కాంట్రాక్ట్ చేసి కూడా ఒకసారి అలా చూడండి. ఒకసారి బాగా చూడండి. ఎంత దారుణ, చేతితో ఇలా కాలుతో కలుగుతుంటే పక్కకు వచ్చేస్తుందండి. ఇది రోడ్డు ఇలా పక్క వచ్చేస్తుంది. ఒకసారి బాగా చూడండి. ఇదిగోండి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఓసారి రాండి, ఒకసారి ఈ రూట్కి వచ్చి చూడండి. మేము అనేది ఒకవేళ కరెక్ట్ కాదు మీకే తెలుస్తుంది కదా. ఒకసారి ఈ రూట్కి వచ్చి చూడండి. ఏం కాదండి, కొంచెం ఆ రోడ్డు అయినా సరే కొంచెం బాగా బసుకుంటే గర్భిణీలు ఉన్నారండి. వీళ్ళు ప్రతిదానికి కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే పత్తిపాడు వెళ్ళిపోవాలి, కాకినాడ వెళ్ళిపోవాలండి, దూరం ప్రయాణానికి వెళ్ళాలండి. ఈ రోడ్డు గట్టిగా లేకపోతే ఇలా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి బాగా. సార్ బాగా చూడండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఓసారి ఈ రోడ్డు కోసం బాగా కొంచెం చూడవలసిందిగా కోరుకుంటున్నామండి. రోడ్లు అయితే మాత్రం చాలా సూపర్గా పోసారండి. ఏ ప్రభుత్వంలో జరగలేని కూడా బాగా జరిగిందండి. మేము చాలా ఆనందం పడుతున్నాం. కానీ ఎంత ఈ డెలికేట్ రోడ్లు మాత్రం వద్దండి. ఏంటంటే ఇలాగా మన కాంతి మీద బొమ్మ గీసి చెరిగిపోయేలాగా ఉండకూడదండి. వేసేవంటే ఓ 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మనం చెప్పుకోవాలండి. మన ప్రభుత్వం కోసం మనం మాట్లాడుకోవాలండి.
అంత 2 రోజుల్లో చెప్పేసుకుని 3వ రోజు సరిపేసుకునేలాగా ఉండకూడదండి. దీనికోసం బాగా కొంచెం ఆలోచించి ఆ పోసిన ఆ కాంట్రాక్ట్ ఎవడో కానీ ఆయన తీసుకొచ్చి కొంచెం బాగా పోయమని చెప్పండి. అంతేనండి, మాకేం కోరుకునేది లేదు. నమస్కారం అండి.